ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తుంది ఏపీలో. దివంగత వివేక భార్య ఒక లేఖ ముఖ్యమంత్రి జగన్కు రాశారు. వాళ్ళ ఘోష, అసలు ఆ సమస్యలన్నీ, ఆ లేఖ ప్రభావం ఈ ఎన్నికల్లో ఓటర్లపై ఏమైనా ఉంటుందనుకోవచ్చా? అంటే ఓటర్ల మీద ప్రభావం ఉంటుందా ఉండదా అనేటువంటి సెకండరీ అండి. ఓకే. సౌభాగ్యమ్మ గారు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఒక లేఖ, బహిరంగ లేఖ రాశారు. అవును, ముఖ్యమంత్రి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆవేదన ఉంది. అవును, ఒక రకమైన ఆక్రోశం ఉంది, ఉక్రోషం కూడా ఉంది. ఏంటిది, బిడ్డలాంటి వాడు కదా. అవును, వాళ్ళకి మగపిల్లలు లేరు కదా. అవును, బిడ్డలాంటి వాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి చాలా ఆవేదన. ఇందులో పాయింట్ ఏంటంటే, ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తూ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శాసిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మొదలుపెట్టి, ఓకే, ఆవిడ ఒక్కొక్క పాయింట్ చెప్తాను, దాని మీద మనం వివరణ మాట్లాడుకుందాం. ఓకే. 2009లో మీ నాన్నగారు మరణించినప్పుడు మీరెంత ఆవేదన చెందారో అదేవిధంగా ఇప్పుడు సునీత కూడా ఆవేదన. ఒకవేళ 2009లో నాన్నగారు చనిపోయినప్పుడు నిజంగానే ఆయన ఆవేదన చెందాడో తెలియదు ఎవరికైనా. అంటే నాకు అనిపించింది. అవును, ఇప్పుడు ఆవిడ అనుకుంది. అవును, అనుకుంటారు కదా అందరూ, చాలా ఆవేదన చెందాడు, తండ్రి లేని బిడ్డ అయిపోయాడు, ఇప్పటి నుంచి నాన్నగారు లేడు, ఎలా కొలగొట్టే ఇలాంటి ప్లాన్లు ఉంటాయి కదా. అవును, మళ్ళీ రెండో టర్మ్ ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు, ఇంకా ఎంత కొల్లగొట్టేయాలని ప్లాన్లు ఉంటాయి, అన్ని దెబ్బైపోయినరా బాబు అనుకుని మళ్ళీ తనే ముఖ్యమంత్రి అవ్వాలని సుప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ అధిష్టానం అడ్డుకుంది. ఓకే. కానీ ఈవిడ వెర్షన్లో ఏమందంటే, నువ్వెంత ఆవేదన చెందాడు అనుకుని, అవును, నువ్వెంత ఆవేదన చెందేవో అంత ఆవేదన సునీత కూడా చెందుతూ ఉంది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు పోయినందుకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. అవును, నిజమే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విభేదించి పెట్టి రావటం. అవును, కారణం ఏంటి, కాంగ్రెస్ పార్టీ వల్ల నాన్న 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అవును, ఇతను 2004లో ₹1 కోటి ఆస్తి నుంచి ఇవాళ 100,000 కోట్లకి వెళ్ళిపోయాడు. అవును కదా. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అది ఉండాలి కదా. అది వదిలేసి రకరకాల వ్యవహారాలు చేసాడు. చాలా పరిణామాలన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, స్వయంగా మన కుటుంబంలో వారే నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని మధ్యలో నిన్ను విభేదించిన పార్టీ లైన్ ప్రకారం మళ్ళీ నీకు సహకరించి పూర్తిగా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని అహర్నిశలో కష్టపడ్డా మీ చిన్నాయన్ని చంపిన వాళ్ళని నువ్వెందుకు కాపాడుతూ ఉన్నావు? అవును, ఇది ఏమిటి అన్యాయం అని నిలదీసిన సునీతారెడ్డిని, నీ చెల్లెల్ని, మా కుటుంబాన్ని అబాసు పాలు చేయటం, మీ చిన్నాయన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, అలాగే నీ చెల్లెళ్ళ మీద కూడా నింద మోపటం, ఇవన్నీ చూసి భరించలేక మాకు మద్దతుగా తన చెల్లెలకి అండగా నిలబడిన షర్మిలను కూడా అత్యంత జుగుప్సాకరంగా ఎందుకు ఈ రకంగా వేధిస్తున్నారు? ఇది న్యాయమా నీకు? ఇది నువ్వు సొంత కుటుంబ సభ్యుడిగా కంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా నువ్వు, ఇది నీకు బాధ్యత కదా, నువ్వు దుండగులను శిక్షించాలి కదా. అవును, సరే, ముందు తెలియక అప్పుడు ఎంపీ పదవి అవకాశం ఇచ్చాము. ఇప్పుడు అన్నీ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత, అక్యూజ్డ్ 8గా అతను ఉన్న తర్వాత, దర్యాప్తు సంస్థలు అతను నిందితుడు, అతడు దోషి అని తేల్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంకొకసారి అతనికి ఎంపీగా అవకాశం ఇవ్వటం అనేటువంటిది ఇది సహించరానిది. అవును అని చెప్పేసి ఆవిడ చాలా ఆవేదనాభరితంగా పేపర్ మీద పెట్టేశారు, లేఖ రాసిందండి. అవును, ఇది చాలా సంచలనం అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ హత్యని ఉపయోగించుకుని ఏడుపు మొహం వేసుకుని ఓట్లు అడిగాడో గత ఎన్నికల్లో, ఈసారి అది బూమరాంగ్ అంటారు దాన్ని. మనం గిరేసిన తిరిగి మన చేతిలోకి వచ్చి పట్టుకుంటే అందంగా ఉంటుంది. అదే మన మొహం పగిలిపోలే తగిలింది అనుకోండి, అవును, ఎంత గిరేసారో బాబు అనుకుంటాం. అలా జరుగుద్ది. ఇది ఆవిడ ఆఖరి ప్రయత్నం. అంటే వ్యవస్థలో వ్యక్తులుగా వ్యవస్థలతో పోరాడలేకపోతున్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి జడ్జి కూడా అందుమని తప్పుకున్నాడు. అవును, అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో?
ఈ వ్యవస్థలన్నీ ఇలాగ అయిపోతే జడ్జిలు నాట్ బిఫోర్ మీ, నేను చెప్పను, లేకపోతే తీర్పు రిజర్వ్ చేస్తాను. ఏంటంటే ఈ వ్యవస్థల సిస్టమ్ ఇలా ఉంది. అవును. అలా ఎక్కడ పోతున్నాం మనం? మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజలే రాజులు అన్నారు. ప్రజాస్వామ్యంలో కొంతమంది వ్యక్తుల చేతుల్లో డబ్బులతోటి ఏదైనా చేసేయచ్చా? అంత మేనేజ్ చేసే స్థాయి ఉందా జగన్కు? అంత అసలు దేనైనా మేనేజ్ చేస్తాడు. అమెరికా ప్రెసిడెంట్ కూడా మేనేజ్ చేస్తాడు అతను. ఓకే. అసలు ఒక స్టేజ్ దాటిన తర్వాత అతను ఎవడ ఆపలేడండి. డబ్బు అతనికి ఇబ్బడముబ్బడిగా అడ్డగోలుగా అడ్డదారిలో వచ్చిన డబ్బుతోటి నిండిపోయి ఉన్నాడు అతను. ఓకే. అతను అందుకునే పాలన గాలికి వదిలేసి రాష్ట్రం ఏవైపు నాకు అనవసరం ఎంతసేపు డబ్బులు ఎక్కడకుండా కూర్చున్నాడు అంతే. ఇసుక పాలసీ, మద్యం పాలసీ, భూములు, అప్పులు తెచ్చి కొల్లగొట్టేయడం. అప్పులు తెచ్చి ఎక్కడ పెట్టాడు చెప్పమనండి, ఎక్కడ పెట్టాడా? ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థలు కొంచెం కాకపోతే కొంచెం పనిచేయాలి కదా. ఇప్పుడు నిన్న దస్తగిరి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, గుండెలు ఎదిరిపోతాయి వాళ్ళకి. అవును. అసలు జగన్మోహన్ రెడ్డి నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను, నీకు ఎందుకు అన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు కదా. అవును, స్పష్టంగా చెప్తున్నాడు. అప్రూవర్గా మారిపోయిన వ్యక్తి ఇలా చెప్తున్నప్పుడు వాళ్ళ ప్రాణాలకు తెగించి చెప్తున్నాడు. అదే మా వాళ్ళు ఏం చెప్తే అది చేయమని చెప్పాడు. ఇంక అంతకన్నా ఏంటి, నీకు ఎంతకన్నా కావాలా మనకి సాక్ష్యాలు? అవును. ఇంకా వాళ్ళు అడ్డగోలుగా వాదిస్తే చంద్రబాబు చేయమన్నాడు, చంద్రబాబుతో చేరారు. సిగ్గులేదు వాళ్ళకి. ఇక నేను వాళ్ళ తప్ప అన్నాను, ప్రజలే సిగ్గుపడాల. కడప పులివెందుల ప్రాంతంలో కడప ప్రాంత ప్రజలు సిగ్గుపడాలి, రాష్ట్ర ప్రజలు మొత్తం సిగ్గుపడాలి. ఇటువంటి వాడు ఎందుకున్నందుకు, ఇటువంటి వాడు బయటకు వస్తే ప్రజలు ఆ సభలకి సమావేశాలకు హాజరైనందుకు డబ్బు ఇస్తే కూడా వెళ్ళకూడదు. నీకు ఏం చేస్తే కూడా వాళ్ళ ముఖం చూడటానికి ఇష్టపడకూడదు. ఇంత క్రూరంగా దుర్మార్గంగా మానవ హననం చేసిన వాళ్ళకి, రక్తంతో చేతులు కడుక్కున్న వాళ్ళకి మీరు అలాగా మద్దతు ఇస్తారండి? ఎటువైపు వెళ్తున్నాం మనం? సౌభాగ్యం గారు అంటే ఆవిడ ఆవేదన, అరణ్య రోదన. ఇది దేశమా? ఇది సమాజం ఉందా లేదా? ఇప్పుడు రాష్ట్రం అడుక్కోవాలా న్యాయం? ఈ న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? సిగ్గుతో తల వంచుకోవద్దండి వీళ్ళందరూ. దర్యాప్తు సంస్థలకి బుద్ధి జ్ఞానం ఉండకలేదు. ఇంత జాగు చేస్తారా? రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా సిబిఐ అనేటువంటిది అంత చేతకాని దద్దం మాత్రం అరెస్ట్ చేయలేకపోవడానికి అసలు ఎవరిని నమ్మాలి మనం? ఇవన్నీ తెలియక దేశంలో దేశ భద్రత కోసం సరిహద్దుల్లో వాళ్ళు కాపలా కాస్తున్నారు పాపం. ఎండ అనక వాన అనక గాలి అనక చలి, అసలు వాళ్ళు తిండి తినక కాపలా కాస్తున్నారు మనకి. ఇలాంటి దొంగోళ్ళని, క్రూర హత్యలు చేసేవాళ్ళని, స్మగ్లర్లని, మనీ లాండరింగ్ చేసేవాళ్ళని, డ్రగ్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళతోటి వీళ్ళందరినీ కాపాడటానికి వాళ్ళు ఉన్నది. దీన్ని మిలిటరీ హస్తకస్తం తీసుకోవాలండి. ఇప్పుడున్న పాలకులు ఫెయిల్యూర్. అంటే రాష్ట్రపతి పాలన పెట్టి ఇక్కడ ఎన్నికలు జరుగుంటే బాగుండేది అంటారా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఇమీడియట్గా రాష్ట్రపతి ఇప్పుడు మీకు ఆంధ్ర పాలకులతో ఎన్నికలు జరిపించి ఇప్పుడున్న పోలీసు వాళ్ళు ఎవరిని వాడకూడదు. మంచోళ్ళు కూడా తప్పించాలి. మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవడ కనిపెట్టలేకపోతున్నాం. కలుషితం అయిపోయింది. ఇప్పుడు ఒక మంచినీటి బావిలో ఒక చుక్క విషం వేస్తే అంతా కలుషితం అయిపోద్ది కదా. అవును. ఒక మంచినీటి బావిలో ఓ చెంబుడు విషం కలిపారు అనుకోండి, అలాంటి వాళ్ళు ఈ చెంబుడు విషం, వీళ్ళు ఎవరో జవహర్ రెడ్డి ఎవడో నిన్న తీసేసినోడు, క్రాంతి రానట్టు వీళ్ళందరూ అలాంటి వాళ్ళు, సీతారామాంజనేయులు, ఈ బ్యాచ్ అంతా సిఎస్ని ముట్టుకోకుండా కింద వాళ్ళని ఎందుకు ముట్టుకోవడం? పుండు ఉన్న చోట రచ్చ చేయాల. అవును. అది మానేసేసి మిగతా వాళ్ళు ఎంతమంది చేస్తే సుఖమే ఉంది? అసలు అతను హత్యా కేసు, హత్యానేరం మోపాలి అతని మీద. 33 మంది వృద్ధులు చనిపోవడం కారకుడు జవహర్ రెడ్డి, ఏం అనుమానం లేదు అందులో. అవును. ప్రథమ ముద్దాయి అతను. ఏవన్నా ఎందుకు చేర్చలేదు? ఎందుకు అతను పనిష్మెంట్ ఇవ్వలేదు? అతన్ని వదిలేసి కంటి తుడుపు చర్యగా వీళ్ళని తీసి చాలా దుర్మార్గం ఉండేది. అసలు ఈ సిస్టమ్ ఎక్కడ పోతుంది ఏం అర్థం అవట్లేదు. ఈ రాజకీయ నాయకుల మాటలు, ఈ పప్పగాల్చి మాటలు, అప్పాబావ నాటకాలు భరించలేకపోతున్నాం. మీరు చేయండి పరిపాలన. 10 ఏళ్ళు పరిపాలించాడు మోడీ గారు, సాలదా ఇంకనే? ఇప్పుడైనా నీతిగా ఉండరాయా మీరు? ఊరికే మాట్లాడితే అవినీతిని అంతం చేస్తాం, రేపు వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తాం, సిగ్గు లేకుండా ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారా? అప్పుడు దాకా మేనమేషాలని లెక్కెడతారా? వారం ఉద్యమం ఏమైనా ఉందా? ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు బెయిల్ మీద. ఓ పక్కన బాబాయ్ మర్డర్ కేసు మీదకి వచ్చేసి ఉంది. వీటిలో అదుపులో తీసుకోలేరా? కళ్ళ ముందు కనపడుతుంది కదా. లిక్కర్ డంపింగ్ చేసి ఉండిచ్చారు అక్కడ. ఎవరు చేసాడు? ఆయన పక్క తెప్పించేస్తే బదిలీ చేస్తే సరిపోయిందా? తలకిందులకి ఎలాంటి చేయాలి కదా. నువ్వు మామూలుగా వదిలేస్తున్నావు అందరినీ తీసుకెళ్ళి, 3rd డిగ్రీ చేయట్లేదా? ఏంటండి ఎంజాయం? పొత్తు ధర్మం పాటిస్తుందండి బీజేపీ. పొత్తు ధర్మం పాటిస్తారో పాటించకపోతే వాళ్ళు సర్వనాశనం అయిపోతారా? జనాలు సన్నాసంగా ఉన్నారు. మీరేంటి? ఆ ప్రభావం తెలంగాణలో కూడా పడవచ్చు, అన్ని చోట్ల పడుతుంది. కర్ణాటకలో పడదా? వదిలేస్తా ముద్దెట్టుకుంటారనుకుంటున్నారా? అట్రప్లాజ్ అయిపోతారా?
ఇప్పటికే సౌత్లో షాపు నార్త్ మే ఆఫ్ అంటున్నారు. అయిపోయింది వాళ్ళ పని. అచ్చా. ఇప్పుడన్నా ఆంధ్రాని కాపాడుకుంటే మిమ్మల్ని కాపాడుతుంది, ధర్మాన్ని కాపాడితే మిమ్మల్ని ఎలా కాపాడుతుందో గతంలో 99లో ఆంధ్ర మిమ్మల్ని కాపాడింది, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇంతకీ సౌభాగ్యమ్మ లెటర్, వాజ్పేయి గారు కూడా ఆంధ్రాని కాపాడాడు కాబట్టి ఆంధ్రాని కాపాడింది. ఓకే, ఈ లెటర్ ప్రభావం ఎలా ఉండవచ్చు సార్ ఈ ఎన్నికలపై? మహిళా ఓటర్లు ఏమని ఏమంటే ఆలోచిస్తారు? ఖచ్చితంగా ఆలోచిస్తారండి. ధృవీకరణ అది, ఓకే, ఒకదానికొకటి ఎండార్స్మెంట్ అన్నమాట. అవును, ఆక్రోశం స్పష్టంగా కనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు ఈ రెండు డెవలప్మెంట్ సార్, ఒకటేమో ఈ సౌభాగ్యమ్మ లెటర్, ఇంకొకటేమో షర్మిల అఫిడవిట్లో చెప్తారు 82 కోట్ల అప్పు అని. అవును, దీన్ని కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారు? అఫిడవిట్లో 82 కోట్ల అప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా పెద్ద షాక్ అది. అవును, ఆవిడకి ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకపోగా అప్పు ఇచ్చాడా. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆడపడుచుకి మాట్లాడారు. ఇంటికి వస్తే ఓ చీర జాకెట్ పెట్టి అందంగా పళ్ళు పూలు ఇచ్చి పంపించకుండా ఈ చీర డబ్బులు మళ్ళీ ఇంటికి వెళ్ళినట్టు పంపేయమన్నట్టు అనమాట అది. అచ్చా. అలా చెప్తున్నాడు అతను. అంటే ఒక పక్కేమో సునీత ఫ్యామిలీకి, ఇటు షర్మిల ఫ్యామిలీకి ఇంత అన్యాయం చేస్తున్న జగన్ రాష్ట్రంలో ఉన్న మహిళల పట్ల రాష్ట్రంలో వాళ్ళు ఎవరికి ఏమి చేయడానికి అందరికీ అర్థమైపోయింది. మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మనం చెప్పాల్సింది వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం అతను చెప్పాలి అర్జెంట్గా. మనం చెప్పక్కర్లేదు, ప్రజలకు అర్థమైంది. అతను చెప్పాల్సింది ఏంటంటే, నా తప్పు అయిపోయింది, నేను మిమ్మల్ని అందరూ మోసం చేశాను, అన్ని అబద్ధాలు ఆడాను, మీ డబ్బులు దొబ్బేశాను అని చెప్పి, అయినా ఓటేస్తారా ఏంటి, ఇది వరకు వేసారు కదా అలాగే వేస్తా ఏంటి, లేకపోతే మానేయండి అని చెప్పాలి. అంతే సింపుల్గా. అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్ ఆయనది? ఏమండి కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తాం, ఉట్టికి 3 సైకిల్ ఉంటాయి, ఉట్టు ఉంటుంది కదా. అవును, 3 సైకిల్ తెగిన తర్వాత ఒకటి ఉంటే పోతే ఏంటి, కొత్త కొండ పోతే ఇంటికి అన్నట్టు ఉంటారు వీళ్ళు. అంతే, అదే కాన్ఫిడెన్స్. ఓకే, ఎలా ఉంది సార్ టోటల్గా సీన్ ఏపీలో? ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగుస్తుంది. మీకు జగన్మోహన్ రెడ్డి గారు డిజాస్టర్ అండి. అంతే. ఓకే, అతని మీకు నామినేషన్ల పర్వంలోనే ఒక పిక్చర్ వచ్చింది. ఓకే, సినిమా ట్రైలర్ చూస్తే బాగానే ఉంటుంది ప్రభావం అన్నట్టుగా ఒక సంకేతం వస్తుంది. ట్రైలర్ అదిరిపోయింది. టీడీపీకి జనాలు జాతర కింద వస్తున్నారు పండక్కి. అవును, పండగకి వచ్చినట్టు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు సభకు వచ్చిన వాళ్ళు కూడా జై జనసేన అంటున్నారు, చూసుకోండి. అవును, చాలా చోట్ల అది పరిస్థితి. అంటే ఇప్పటి వరకు వచ్చిన సర్వేల్లో కనుక చూసుకున్న 40కి పైగా సర్వేలు వచ్చాయి కదా సార్, దాన్ని బట్టి ట్రెండ్ మీకు ఏమనిపిస్తుంది? 40 సర్వేల్లోనూ 30 సర్వేలు ఇంట్లో ఉండేసినాయే. అవును, ఓ 10-11 ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉండి, అన్నట్లో మెజారిటీ 90% టీడీపీ కూటమికే అనుకూలంగా ఉన్నాయి. మీకు సర్వే అవసరం లేదండి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కావాలంటే సర్వే అవసరం లేదు. ఓకే, మీకు అంతగా మీకు ఆతృత ఆగకపోతే ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టిన ఏదైనా ఊరు వెళ్ళి అక్కడ అడగని చెప్తారు. ఓకే, అంత వ్యతిరేకత ఉందని. వ్యతిరేకత అంటే ఇప్పుడు వరకు ఏ పార్టీ మీద ఇంత ఉండదు, అవును, ఏ వ్యక్తి మీద ఇంత వ్యతిరేకత ఉండదు. అంతా ప్రస్ఫుటంగా కనపడుతుంది, ఎవ్వడ భయపడతలేదు, ఓకే, మొహమాట లేకుండా చెప్తున్నారు. మొన్నటిదాకా కొంచెం ఆలోచించారు, వీడు ఎలాగా పోతున్నాడు కదని చెప్పేస్తున్నారు.